గురుగారు, అజాత శత్రువు అంటే ఏమిటి? మన పురాణాలలో ఈ అజాత శత్రువు అనే పేరు ఎవరికి వర్తిస్తుంది? జ అంటే పుట్టడం, జలజ నీటిలో పుట్టినటువంటి స్వరూపం, కమలము అని అర్థం. ఆ జ అన్న శబ్దాన్ని కొంచెం విస్తృతంగా స్వీకరించినప్పుడు జ్ఞానం అవుతుంది, తెలుసుకోవలసిన అంశం. ఈ అంశం మరింత విస్తృతంగా ఉన్నప్పుడు విజ్ఞానం అవుతుంది, సంజ్ఞానం అవుతుంది, ప్రజ్ఞానం అవుతుంది. ఇవేవీ లేకపోతే అజ్ఞానంగా మారుతుంది. జ అంటే పుట్టడం అనుకున్నప్పుడు అజాత పుట్టనటువంటి నైతత్పురుష సమాసంగా స్వీకరించాలి. శత్రువు, శత్రువు అంటూ ఎవరు పుట్టలేదు నాకు అని ఎవరైతే భావన చేస్తారో అలాంటి వారు అజాత శత్రువు అవుతారు. మహాభారతంలో ధర్మచునకు మాత్రమే అజాత శత్రువు అనే పేరు ఉంది. ధర్మరాజుకు దుర్యోధనుడు శత్రువు కదా అనే ఊహ పలువురిలో కలుగుతుంది. కానీ దుర్యోధనునికి ధర్మరాజు శత్రువు, ధర్మరాజుకు దుర్యోధనుడు శత్రువు కాడు. అతడు కూడా సోదర సమానంగా భావన చేసిన కారణం చేతనే ఇతర సందర్భాలలో గంధర్వాదులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు భీమార్జునులతో ఘోషయాత్ర సమయంలో ధర్మజుడు అజాత శత్రువును అని నిరూపింపజేసుకునే విధంగా ఇతరులతో యుద్ధం వచ్చినప్పుడు, అర్జున మనం 105గురము, మనలో మనకు తగవులు వచ్చినప్పుడు వారు 100గురు, మనం 5గురము అనేటటువంటి ప్రస్తావన చేస్తాడు. ఇతరులతో యుద్ధం వచ్చినప్పుడు గంధర్వుల చేత యుద్ధం ఏర్పడిన సందర్భం కాబట్టి ధర్మరాజు మహాభారత యుద్ధంలో అజాత శత్రువు అనేటటువంటి ప్రసిద్ధి పొంది ఉన్నట్లు ఇతిహాసాలు వర్ణిస్తాయి. శత్రువు లేకుండా ఉన్న వ్యక్తి అని మనం చెప్పుకోవాలి. ఎవరికి వారు నాకెవరూ శత్రువులు లేరు అని ఆలోచన చేస్తే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. ఇల్లాలు తన భర్తతో మాట్లాడే సమయంలో ఆ భర్త ఛీ నేను మూర్ఖులతో మాట్లాడను అన్నాడు. నేను మాట్లాడతానండి, రండి కాఫీ తాగండి అని ఆ ఇల్లాలు అంటే అర్థం ఆ ఇల్లాలు అజాత శత్రువు. నేను మూర్ఖులతో మాట్లాడతాను కదా అనే అర్థం మనకు స్ఫురిస్తే కోపం మరింత పెరుగుతుంది. కానీ అజాత శత్రువు అంటే ఎప్పుడూ ఆనందిస్తూ ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా అందరితో సమానంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి. ఈ భావన అందరూ పెంచుకుంటే ఆ రాజ్యం రామరాజ్యమే అవుతుంది.